హలో స్టూడెంట్స్, ఇది ఒక ఏరియాస్ క్వశ్చన్. సో ఏం అడుగుతున్నారంటే ఏరియా ఆఫ్ ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్స్ y ఈక్వల్ టు 8x³ - 1. ఇంకా ఇచ్చిన మిగిలిన మూడు కర్వ్స్ ఈజీ. y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్, x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు 1 అంటే లైన్స్ ప్యారలల్ టు y యాక్సిస్. అయితే ఇక్కడ ముందు ఈ y ఈక్వల్ టు 8x³ - 1ని ప్లాట్ చేసుకొని స్టార్ట్ చేయాలి క్వశ్చన్ని. ఒక టిపికల్ ఏరియాస్ క్వశ్చన్ చేసినట్టే చేస్తామండి. ఇది కూడా ఏం చేస్తామంటే ముందు ఆ ఇచ్చిన కర్వ్స్ అన్ని ప్లాట్ చేసుకొని వాళ్ళు అడుగుతున్న రీజియన్ని మనం షేడ్ చేసుకొని ఆ షేడెడ్ రీజియన్ని ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా ఎక్స్ప్రెస్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ముందు y ఈక్వల్ టు 8x³ - 1ని ట్రేస్ చేసుకుందాం. సో అలా ట్రేస్ చేసుకోవటానికి x యాక్సిస్ y యాక్సిస్, x యాక్సిస్ y యాక్సిస్, ఆరిజిన్ 8x³ - 1. ఏం తెలుసు మనకంటే ఏమీ తెలియకపోతే ముందు x ఈక్వల్ టు 0 పెట్టుకుందాం. సో x 0 పెట్టుకుంటే y వాల్యూ 8 times 0³ - 1 -1 అవుతుంది. అంటే ఈ కర్వ్ 0, -1 నుంచి పాస్ అవుతుంది. x 0 పెడితే y -1 వచ్చింది కదా, అంటే 0, -1 ఇక్కడ ఉంటుంది x యాక్సిస్ కింద y యాక్సిస్ మీద. ఇంకా y 0 పెడితే y 0 పెట్టి కూడా x వాల్యూ కనుక్కోవాలండి. సో y 0 పెడితే 0 ఈక్వల్ టు 8x³ - 1. సో ఇక్కడ నుంచి 8x³ ఈక్వల్ టు 1. x ఏమొస్తుందంటే 1/2 వస్తుంది. x ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1/8. సో x³ 1/8, x ఈజ్ 1/2. అంటే y 0 పెడితే x 1/2 వచ్చింది. అంటే 0.5 కూడా ఈ కర్వ్ మీద ఉంటుందని అర్థం. ఈ కర్వ్ 8x³ - 1 0.5 నుంచి కూడా పాస్ అవుతుందని అర్థం. సో 0.5 ఏమో ఇక్కడ ఉంటుంది x యాక్సిస్ మీద 0.5. సో ఈ రెండు పాయింట్స్ గుండా వెళ్తుంది కర్వ్. ఇంకా డెరివేటివ్ కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే ఈ కర్వ్ యొక్క బిహేవియర్ తెలుస్తుంది. సో డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈక్వల్ టు 8x³ - 1, 8 times x³ డెరివేటివ్ 3x² - 1 డెరివేటివ్ 0. సో డెరివేటివ్ 24x² అంటే ఎప్పుడు పాజిటివ్. సో డెరివేటివ్ ఎప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి అక్కడ ఇచ్చిన ఫంక్షన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఓకే, ఇంకా x ఇన్ఫినిటీ పెడితే y ఆఫ్ ఇన్ఫినిటీ 8 times ∞³ - 1, ఇది కూడా ఇన్ఫినిటీయే అవుతుంది. ఇంకా x -∞ పెడితే ఇన్పుట్ -∞ పెడితే 8 times -∞³ - 1 -∞ అవుతుంది. అంటే ఇన్పుట్ -∞ పెడితే -∞ ఇక్కడ ఉంటుంది, అవుట్పుట్ ఏమవ్వాలి -∞ అవ్వాలి కింద వచ్చినట్టు. సో అంటే y వాల్యూ ఇక్కడ ఉండాలి. అంటే కర్వ్ ఇలా రావాలి. x -∞ అప్పుడు y కూడా -∞. సిమిలర్లీ x +∞ అప్పుడు y కూడా +∞ దగ్గర ఉండాలి. ఓకే, అంటే కర్వ్ ఇక్కడ ఉండాలి +∞. ఈ మధ్యలో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవ్వాలి, ఇంకా ఈ పాయింట్స్ నుంచి కూడా వెళ్ళాలి. అంటే ఇలా ఉంటుంది కర్వ్. ఇది కూడా ఇన్ఫినిటీయే. సో +∞ దగ్గర ఇంకా పైకి ఉన్నట్టు మనం చూడొచ్చు. సో బేసికల్గా 8x³ - 1 గ్రాఫ్ ఇలా ఉండొచ్చు. ఓకే, ఎక్కడ డిక్రీజ్ అవ్వదు, ఓన్లీ ఇంక్రీజింగ్ నేచరే చూపిస్తూ ఈ తెలిసిన ఈ పాయింట్స్ గుండా వెళ్తూ పైకి వెళ్తుందని మనం చెప్పొచ్చు గ్రాఫ్ని. అయితే y ఈక్వల్ టు 8x³ - 1 వచ్చింది. ఇప్పుడు మిగిలిన లైన్స్ వేసుకుందాం. y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్ ఇట్ సెల్ఫ్, ఇంకొక బౌండరీ x ఈక్వల్ టు -1. సో x ఈక్వల్ టు -1 అంటే ఇటు y యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ పాయింట్ -1, 0, ఇదే x ఈక్వల్ టు -1. ఇంకా ఫైనల్లీ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 ఇక్కడ ఉంటుంది, హాఫ్కి అవతల. ఈ పాయింట్ 1, 0 అవుతుంది. ఇది ఒక వర్టికల్ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన 4 బౌండరీస్ వేసేసాము. ఈ 4 బౌండరీస్ ఎన్క్లోజ్ చేసే రీజియన్ని ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన 4 బౌండరీస్ని ఎన్క్లోజ్ చేసే రీజియన్ ఏదంటే x యాక్సిస్, ఈ లైన్, ఈ కర్వ్, అంటే ఇది అవ్వాలి. ఇంకా ఈ 4 బౌండరీస్ ఇక్కడ కూడా వస్తున్నాయి. ఓకే, క్లోజ్డ్ రీజియన్ మాత్రమే తీసుకోవాలి, మిగిలినవన్నీ ఓపెన్ రీజియన్స్. ఇదేమో కర్వ్ 8x³ - 1, ఈ పైనది, ఇది లైన్ కాదండి, ఇది కర్వ్. ఇది అదే కర్వ్. ఇదేమో y ఈక్వల్ టు 0 x యాక్సిస్, ఇదేమో x ఈక్వల్ టు -1. సో ఇప్పుడు ఈ బ్లూ రీజియన్ కనుక్కోమని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో ఈ బ్లూ రీజియన్ని మనం 2 డెఫినెట్ ఇంటిగ్రల్స్గా రాయాలి. ఎందుకంటే ఒక ఇటు సైడ్ రీజియన్ ఇదంతా x యాక్సిస్ కింద ఉంది, ఈ పక్కదేమో x యాక్సిస్ పైన ఉంది. సో ఇలా కొంత రీజియన్ కింద ఇంకొంత రీజియన్ పైన ఉన్నప్పుడు వాటిని సపరేట్ ఇంటిగ్రల్స్ లాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కలిపి ఒకే ఇంటిగ్రల్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఎలా వస్తుందంటే -1 to 1 8x³ - 1 dx. ఇది వేస్తే రాంగ్ వస్తుంది ఆన్సర్. గ్రాఫ్ ప్లాట్ చేయకుండా ఆ కర్వ్ లిమిట్స్ ఇచ్చారు కదా అని ఇది వేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. గ్రాఫ్ ప్లాట్ చేస్తే మనకేం తెలుస్తుందంటే ఈ -1 నుంచి 1/2 వరకు, ఇది 1/2 పాయింట్, -1 నుంచి 1/2 వరకు మనకు కావాల్సిన రీజన్ ఎక్స్ యాక్సిస్కి కింద ఉంది. 1/2 నుంచి 1 వరకు అక్కడ ఎన్క్లోజ్డ్ రీజన్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా మన ఎస్ ఏమవ్వాలంటే, ఎస్ అనుకుంటే మొత్తం ఏరియాని S1 + S2 అవ్వాలి. ఈ పైన ఏరియాని S1 అనుకుందాం, ఇది S2 అనుకుందాం. మనకు కావాల్సిన టోటల్ ఏరియా ఎస్ ఈజ్ S1 + S2. సో S1 అయితే ఏమయ్యొచ్చు అంటే ఇంటెగ్రల్ ½ to 1 ఈ కర్వ్ dx 8x³ - 1 dx. S2ని ఇంటిగ్రల్ ఆల్వేస్ లెఫ్ట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్, ఓకే, -1 to ½. మళ్ళీ ఈ కర్వ్ dx ఏనండి. కర్వ్ ఏంటంటే 8x³ - 1 dx. అయితే ఈ సెకండ్ టర్మ్ వేసినప్పుడు మనం ఈ రీజియన్కి వేస్తున్నాం. ఈ రీజియన్ ఇక్కడ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ కింద ఉంది కాబట్టి మోడ్ వేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే డెఫినెట్ ఇంటిగ్రల్ ఆ రీజియన్ని నెగిటివ్ వాల్యూగానే ఇస్తుంది. కానీ ఏరియా పాజిటివ్ అవ్వాలి కాబట్టి ఏరియా అంటే మ్యాగ్నిట్యూడ్, మనకు కావాల్సింది మ్యాగ్నిట్యూడ్. ఆ మ్యాగ్నిట్యూడ్ని యాడ్ చేయాలి S1కి. అలా యాడ్ చేయాలి కాబట్టి బయట మోడ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎలాగూ ఇది నెగిటివ్ వస్తుందని తెలుసు. డెఫినెట్ ఇంటిగ్రల్ ఈజ్ బ్లైండ్, ఓకే, అది మనకి నెగిటివ్ వాల్యూవే ఇస్తుంది, ఏరియాని పాజిటివ్గా ఇవ్వదు. అందుకని డెఫినెట్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేట్ చేసి బయట మోడ్ వేసుకుంటే మనకి యాక్చువల్ ఏరియా వస్తుంది. మనం ఫస్ట్ టర్మ్కి మోడ్ వేయలేదు ఎందుకంటే అది పాజిటివే వస్తుంది, ఎందుకంటే అక్కడ గ్రాఫ్లో పైన ఉంది కాబట్టి. సో ఈవెన్ ఇంటిగ్రేట్ చెయ్యకముందే మనం చెప్పేయచ్చు, గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ పైన ఉన్న రీజియన్ పాజిటివ్ వస్తుంది డెఫినెట్ ఇంటిగ్రల్లో, కింద ఉన్న ఎక్స్ యాక్సిస్ కింద ఉన్న రీజియన్ నెగిటివ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటిగ్రల్స్ని సింప్లిఫై చేసుకుంటే అదే మన ఆన్సర్. ఓకే, సో ఎస్ ఏమవుతుందంటే 8x³ ఓన్లీ x³ ఈజ్ x⁴/4 - 1 dx x. వీటిల్లో ఇప్పుడు ½ to 1 పెట్టాలి లిమిట్స్, ప్లస్ సేమ్ ఇంటిగ్రేషన్ 8x⁴/4 - x, ఇందులో లిమిట్స్ -1 to ½ పెట్టి మొత్తానికి మోడ్ వేసుకోవాలి. ఓకే, సో సింప్లిఫై చేస్తే ఇప్పుడు s ఈక్వల్ టు ఇక్కడ 2x⁴, 4 క్యాన్సిల్ అయితే 2x⁴ - x, ఇందులో లిమిట్స్ ½ to 1 ప్లస్ మోడ్ ఆఫ్ 2x⁴ - x, ఇందులో -1 to ½. సో 2 - 1 పెడితే -2/2⁴ - ½ ప్లస్ మోడ్ ఆఫ్ 2 1/2⁴ - ½ మైనస్ 2 - 1/4 -1 మొత్తానికి మోడ్. ఆ సెకండ్ టర్మ్ని మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ చేసి యాడ్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో 1 - 1/2³ ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయ్యి 1/8 ప్లస్ ½ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇక్కడ లోపల 1/8 -½ -16 3 మైనస్లు అయితే మైనస్ ఉంటుంది. ఓకే, సో సింప్లిఫై చేస్తే 7/8 ప్లస్ 4/8, ఇది బయట ఉన్నది 11/8 అవుతుంది, ప్లస్ ఈ లోపల ఉన్నది 8 కామన్ డినామినేటర్ తీస్తే 1 - 4, ఇది 2⁴ కాదు కదండి, ఇది జస్ట్ -1/4 అంటే జస్ట్ 2ఏ కదా అది అయ్యేది. సో దిస్ ఈజ్ నాట్ 16, దిస్ ఈజ్ జస్ట్ 2. ఓకే, -4 అండ్ హియర్ ఇట్ ఈస్ -16 -8. సో ఇప్పుడు ఆ సెకండ్ టర్మ్ 27/8 అవుతుంది, 11/8 ప్లస్ 27/8, 11 + 27 38/8, ఒక కామన్ ఫ్యాక్టర్ 2 పోతే 19/4. సో ఇక్కడ ఆన్సర్ 19/4 అవుతుంది. సో టిపికల్ ఏరియాస్ క్వశ్చన్, గ్రాఫులు గీసుకొని ఏరియాని షేడ్ చేసి డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా అప్లై చేసి చేయాల్సి వచ్చింది. అయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫుల్ చాప్టర్ PYQs వెబ్సైట్వి ఈ పైన అటాచ్ చేయబడి ఉన్నాయి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ TG వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.